భారతీయులకు అమెరికాలో రక్షణ లేదా? ట్రంప్ అమెరికన్లను ఉన్మాదులుగా మార్చేస్తున్నాడా? తెలుగువాడైన కూచిబుట్ల శ్రీనివాస్ దారుణ హత్య అమెరికాలో మనోళ్ల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. అమెరికాకు మరో హిట్లర్లా దాపురించిన డొనాల్డ్ ట్రంప్ విద్వేషాన్ని నూరిపోస్తున్నాడు. కలిసి బతుకుతున్న వారి మధ్యే చిచ్చు పెడుతున్నాడు. మతాలు, జాతుల తేడాలను పరోక్షంగా చాటి చెబుతున్నాడు. అమెరికా ఫస్ట్ అంటే జాత్యహంకారమే అని అర్థం వచ్చేలా ప్రవర్తిస్తున్నాడు. ట్రంప్ మాటలు, చేతలతో అక్కడిలో వణికిపోతున్నారు. ట్రంప్ విషం చిమ్ముతున్నాడు. జాత్యహంకారులు ప్రాణాలు తీస్తున్నారు. ట్రంప్ కక్కుతున్న విషం ప్రభావంతో ఏ తప్పు చేయని అమాయకులు బలవుతున్నారు. జాత్యహంకారి ప్యూరిటన్ తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబట్టను కాల్చి చంపడంపై ఆయన భార్య సునైన కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాకు ఎంతో చేయాలనుకున్నారు, కానీ తన భర్త అర్ధాంతరంగా బలయ్యారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కూచిబట్ల మార్చి 9న 33వ పుట్టినరోజు జరుపుకోవాల్సింది. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు అసలు అమెరికాలో ఉండటం అవసరమా అన్న అనుమానం కలుగుతోంది అంటూ ఆవేదనగా చెప్పారు సునైన కూచిబట్ల. శ్రీనివాస్ కూచిబట్ల ఆయన స్నేహితుడు అలోక్ మేడసానిపై కాల్పులకు తెగబడ్డ జాత్యహంకారి ప్యూరిటన్ మరో బారుకు వెళ్లి తాను 2 ముస్లింలను సైతం కాల్చి చంపానంటూ చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన శ్రీనివాస్ భార్య సునైన తన భర్తే కాకుండా ఎంతో మంది రేసిజం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఎటువంటి తప్పు చేయలేదు, కానీ ఆయన్ను కాల్చి చంపారు. ఇండియాలో తమ కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో పాలుపోవటం లేదంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. కాన్సస్లో శ్రీనివాస్ కూచిబట్లపై జాత్యహంకారి కాల్పులు జరిపిన ఆస్టిన్ బార్ దగ్గర నుండి మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం అమెరికాలోని కాన్సస్ సిటీలో ఉన్నాము. అమెరికాలో ఉన్న ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్లో 2 రోజుల క్రితం ఇక్కడే 7:45 ఒక విషాదం చోటు చేసుకుంది. 2 ఇండియన్స్ అండ్ ఒక అమెరికన్ మధ్యలో జరిగిన వాగ్వివాదం ముదిరి కాస్త గొడవకు దారితీసింది. దాంతో భారీ యాజమాన్యం వీళ్ళని బయటకు పంపించాక తను కారులో ఉన్న గన్ తీసుకుని అమెరికన్ విచక్షణారహితంగా కాల్పులు జరగడం మొదలుపెట్టాడు. సో ఒకతను అక్కడెక్కడే మరణించగా ఇంకొకతను హాస్పిటల్ పాలవడం జరిగింది. వీళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నించిన ఇంకొక అమెరికన్ అబ్బాయికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. తనకి ఒక బుల్లెట్ ఇక్కడ షోల్డర్ పైన అండ్ ఒక చేయి పైన తగిలింది. సో ఇదే పార్కింగ్ లాట్లో ఇక్కడే ఆ విషాదం చోటు చేసుకుంది. సో ప్రస్తుతం గమనించి ఇవాళ మూసివేశారు. యాజమాన్యం మాట్లాడడానికి నిరాకరిస్తుంది. రేపు తిరిగి రెస్టారెంట్ని ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ లోకల్ మీడియా అంతా కవర్ చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు లోకల్ మీడియా కూడా ఇక్కడ వచ్చి న్యూస్ కవర్ చేస్తున్నారు. అండ్ మనల్ని కూడా అడగడం జరిగింది, ఇండియన్స్ ఏమనుకుంటున్నారు, ఇండియన్ మీడియా ఏమనుకుంటుంది అని వాళ్ళ మీడియా కూడా మనల్ని అడగడం జరిగింది. సో సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాలా ఉద్వేగంగా ఉంది చెప్పాలంటే. సో ప్రస్తుతానికి ఇది రిపోర్ట్ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మరణించిన వ్యక్తి మృతదేహం ప్రస్తుతం ఫనరల్ హోమ్లో ఉంది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ప్రస్తుతం మనం కాన్సస్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒలాటే సిటీ దగ్గరలో ఉన్నాం. నా వెనకాల ఉన్న ఫనరల్ హోమ్. 2 రోజుల క్రితం ఇక్కడికి చాలా దగ్గరలో జరిగిన ఒక షూట్అవుట్లో మరణించిన భారతీయ వ్యక్తి మృతదేహం ప్రస్తుతం ఇక్కడే ఉంది. కానీ లోపలికి మీడియా విత్ కెమెరా అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ టీవీలో వస్తే అక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ చూసి తట్టుకోలేరన్న ఒకే ఒక రీజన్తో లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. కానీ మరణించిన వ్యక్తి భార్యతో మాట్లాడడం జరిగింది. తను ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి మాట్లాడలేనంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న మృతదేహాన్ని ఇండియాకి ఎలా తరలించాలని దానిపైన ఆలోచిస్తున్నారు. దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో 10 రోజుల్లో 33వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన తన భర్త జాత్యహంకారానికి బలవ్వటంతో శ్రీనివాస్ కూచిబట్ల భార్య సునైన కన్నీరు మున్నీరవుతోంది. అమెరికాలో భారతీయులకు రక్షణ లేదా అంటూ ప్రశ్నిస్తోంది. జాత్యహంకారానికి మరింతమంది బలవ్వాలంటూ సునైన ప్రశ్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనపై సమాధానం చెప్పాలంటోంది. He was a very passionate person. His passion was aviation. He wanted to succeed so much in this industry and do so much for this country. And he, for sure, he did not serve. I'm sorry.
He did not deserve a death like this. In 2 weeks, he would have celebrated his 33rd birthday. March 9th is his birthday. I don't know what to say. We've read many times in newspapers of some kind of shooting happening everywhere, and we always wondered how safe, or I especially, I was always concerned, are we doing the right thing of staying in United States of America? But he always assured me that only good things happen to good people. Always think good, always be good, and good will happen to you. And he was just doing the same thing that night. He was just enjoying his glass of beer to get off from his work stress, have some fun time with his friend. And this guy started talking, even though that guy was talking so discriminately about his race. He was still minding his own business. The bar management people let him go. My husband should have moved out from there. But he thought, why should I? Because I am not at wrong. Knowing him, I can say he was sitting there because he was not doing anything wrong. But that guy came back and he did what he had to do. He has taken a life, a very lovable soul from everyone. His parents, my parents, our entire family back home is in grief. I don't know what answer I have to give to his mother of why I was not able to save him. The country that he loved so much. I told him many a times, should we think about going back? Should we think about going to a different country? He said no. Let's just see. Let's wait and see. And I need an answer. I need an answer from the government. I need an answer for everyone out there. That what is that they're going to do to stop this hate crime? Not just for my husband, who lost his battle in this, but for everyone, all those people of any race, either Asian, African, American, any race, that have lost their loved ones to something bad as this. I was told that that guy very proudly went to another bar and told that he shot 2 Muslim guys. How did he decide that? By a color of a person? Does the color of the person state that he is a Muslim, a Hindu, or a Christian? No. So how did that guy decide that?
శ్రీనివాస్ కూచిభట్ల హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానం చెప్పాలంటూ మృతుడి భార్య సునైనా డిమాండ్ చేశారు. జాతి వివక్ష దాడులు ఆపేందుకు ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు సునైనా. తన భర్తను బలి తీసుకున్న వాడిని కఠినంగా శిక్షించాలన్న ఆమె తన భర్తకు న్యాయం చేయాలంటూ ట్రంప్ సర్కార్ను డిమాండ్ చేశారు. అమెరికాలో జాత్యహంకారానికి ఓ తెలుగువాడు బలవటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కోటి కలలతో దేశం కాని దేశం వెళ్లిన తెలుగువారిని జాత్యహంకారం వణికిస్తోంది. అమెరికాలో శ్రీనివాస్ కూచిభట్ల హత్య అందరినీ కదిలిస్తోంది. భూతల స్వర్గం రాక్షస రాజ్యంగా మారటంతో అగ్రరాజ్యం అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. అసలు కాన్సస్ సిటీలో ఆస్టిన్ బార్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు టీవీ9 ప్రయత్నించింది. టీవీ9 స్వయంగా అక్కడికి వెళ్లి ఏం జరిగిందో ఆరా తీసింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో విద్వేషమే ఎజెండాగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో జాత్యహంకారులు రెచ్చిపోతున్నారు. ట్రంప్ తరహాలో జనంపై విషం కక్కుతూ ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు ఉన్మాదులు. కాన్సస్ సిటీలోని ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్న అలోక్ మేడసాని, శ్రీనివాస్ కూచిభట్ల ఇద్దరూ కూడా గురువారం బార్కొచ్చారు. అదే సమయానికి బార్లో శ్వేతజాతీయుడైన ఆడమ్ ప్యూరింటన్ మందు కొడుతున్నాడు. బార్లోకి ఇండియన్స్ ఎంటర్ కావడంతో ప్యూరింటన్కు ట్రంప్ పూనాడు. విద్వేషంతో రగిలిపోయాడు. మీరు నాకంటే ఎందులో గొప్ప అంటూ గొడవకు దిగాడు. మా దేశం వదిలి వెళ్లిపోండంటూ అలోక్ శ్రీనివాసులను బెదిరించాడు. దీంతో ఇండియన్స్ ఇద్దరు బార్ యజమానికి కంప్లైంట్ చేశారు. ప్యూరింటన్ తీరు కరెక్ట్ కాదంటూ బార్ ఓనర్ అతన్ని బయటకు పంపేశాడు. వెళ్లిన అతగాడు తప్పు తెలుసుకోలేదు సరికదా ఇంటికెళ్లి తుపాకీ తెచ్చుకున్నాడు. శ్రీనివాస్ అలోకులపై కాల్పులకు తెగబడ్డాడు. ఆడమ్ జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభట్ల అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. అలోక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. కానీ ఆడమ్ ప్యూరింటన్ కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడే ఉన్న మరో అమెరికన్ ఇయాన్ గ్రిలౌట్ హంతకుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కన్ను మిన్ను కానరాని జాత్యహంకార మైకంలో ఉన్న ప్యూరింటన్ ఇయాన్పై కూడా కాల్పులు జరిపాడు. ఛాతీ, మెడ, చేతులపై తుపాకీ తూటాలు గురిపెట్టాడు. అటు కాల్పుల్లో గాయపడ్డ అలోక్ మేడసాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. తమ కోసం ప్రాణాలకు తెగించి మద్దతుగా నిలిచిన అమెరికన్ గ్రిలౌట్ను పరామర్శించాడు అలోక్. అటు జాత్యహంకారంతో ఒకరి ప్రాణం తీసి మరో ఇద్దరిని గాయపరిచిన ఆడమ్ ప్యూరింటన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగువాడు శ్రీనివాస్ కూచిభట్ల కుటుంబానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దాడిని ఖండించిన ఆమె శ్రీనివాస్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించేందుకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. డెడ్ బాడీని భారత్కు తీసుకొచ్చేందుకు అమెరికన్ అధికారులతో భారత ఎంబసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన కొడుకు మృతిని తట్టుకోలేకపోతున్నారు శ్రీనివాస్ కూచిభట్ల తల్లిదండ్రులు. ట్రంప్ వచ్చినప్పటి నుండి ఏదో జరిగిపోతోందనే ఆందోళనలో ఉన్న తమకు అదే నిజమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ పేరెంట్స్ మధుసూదన్ రావు, వర్ధిని. కొడుకుని ఇలా చూస్తామని అనుకోలేదంటున్నారు తండ్రి మధుసూదన్. శ్రీనివాస్ మృతదేహాన్ని త్వరగా భారత్కు తెప్పించాలంటూ శ్రీనివాస్ తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. క్రైమ్స్ ఏవేవి జరుగుతున్నాయో, ఈ హేట్ క్రైమ్ వల్ల నా బిడ్డకి ఎటువంటి నష్టం జరిగిందో, మా ఫ్యామిలీకి ఎటువంటి నష్టం జరిగిందో అటువంటి నష్టాన్ని ఇతరులకు ఎవరికి కలగకుండా చేయమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను. దయచేసి మీ అందరూ నా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుస్తూ దేవుణ్ణి ప్రార్థించండి. ఇంతకు మించి నేను మాట్లాడలేదు. అలా దేశానికి అప్పచెప్పేసాను. ఏదో మళ్ళీ బాగా తిరిగి వస్తారనుకున్నాను, కానీ ఇలా వస్తాడు పిల్లాడు అనుకోను. అమెరికాలో రోజురోజుకు మారుతున్న పరిణామాలు తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయంటున్నారు అలోక్ రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి. అమెరికా కాన్సస్లో బార్లో జరిగిన జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ కూచిభట్ల చనిపోగా అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. అమెరికా విడిచి వెళ్లాలంటూ జాత్యహంకారి కాల్పులు జరపడంపై జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
10 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న తన కొడుకు ఎలా భారత్కు తిరిగి రాగలడని ఆయన ప్రశ్నిస్తున్నారు. మేము యాక్చువల్లీ వీఆర్ ఇన్ ఏ షాక్. పెద్ద బాబు కూడా యూఎస్లో ఉంటాడు. ఆయన ఫోన్ చేసిండు, ఇట్లా షూట్అవుట్ ఇన్సిడెంట్ అయింది, వాళ్ళ తమ్మునికి అంటే మా చిన్న బాబుకు ఇంజరీస్ అయినాయని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో యాక్చువల్లీ మేము ప్యానిక్ అయిపోయినాం, షాక్ అయినాం. బట్ సమ్హౌ లక్కీలీ మా బాబు షూటింగ్కి వెళ్ళి ఇంజరీస్తోనే ఎస్కేప్ అయ్యిండు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ అనేట ఆయన క్యాజువాలిటీ ఈ లాస్ట్ హిజ్ లైఫ్. వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఏం ఫ్రేమ్ చేస్తుండ్రు, రోజు రోజుకు ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయో దాన్ని బట్టి కొంచెం డిఫికల్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు యూఎస్ పోయి ఎంతో వృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మరి అక్కడికి పంపించి ఇక్కడ కడుపు కోతకు గురవడు లేకపోతే భయాందోళనలో ఉండడు అనేది జరగకుండా చూసుకోవాల్సిన ఇది కూడా ప్రభుత్వాల పైన ఉంది. వాళ్ళకు నా హంబుల్ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అమెరికాలో జాత్యహంకార దాడుల్లో తెలుగు వాళ్లు బలవటంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెలలో వంశీ, ఇప్పుడు శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోవటం, అలోక్ మేడసాని గాయపడటంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు కేటీఆర్. అమెరికాలో జాత్యహంకారానికి ఓ తెలుగువాడు బలవటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కోటి కలలతో దేశం కాని దేశం వెళ్లిన తెలుగువారిని జాత్యహంకారం వణికిస్తోంది. అమెరికాలో శ్రీనివాస్ కూచిబొట్ల హత్య అందరినీ కదిలిస్తోంది. భూతల స్వర్గం రాక్షస రాజ్యంగా మారటంతో అగ్రరాజ్యం అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. అటు కాన్సస్ సిటీలో ఆస్టిన్ బార్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు టీవీ9 ప్రయత్నించింది. టీవీ9 స్వయంగా అక్కడికి వెళ్లి ఏం జరిగిందో ఆరా తీసింది. మన విజిలెన్స్లో మనం ఉండాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు మన జాగ్రత్త మనం ఉంది. మనం వెంటనే బయటికి వెళ్ళిపోయామంటే గొడవ ఉండేది కాదనుకుంటా. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు సో ఇంత దూరం వచ్చేది కదా, ఒక లైఫ్ పోయేంత. చాలా మంచి ఫ్రెండ్ శ్రీనివాస్ అండ్ అలోక్. వి లాస్ట్ దెమ్. మాటలు నిజంగా రావట్లేదు, టు బి ఆనెస్ట్ విత్ యూ. బట్ వి లాస్ట్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ఆర్స్. అలా అని ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి, అన్నీ చెడ్డగా జరుగుతున్నాయి అనేసి కూడా చెప్పాలి. వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ హియర్. సో భయపడద్దు. ఇక్కడ ఏదో జరిగిపోతుందని అక్కడ బ్యాక్ ఇన్ ఇండియా అసలు